శ్రీ గురుభ్యో నమః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమః ప్రకృత్యై భద్రాయై నియతాః ప్రణతాస్మతాం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. అర్చనకాలే రూపగత, సంస్తుతికాలే శబ్దగత, చింతనకాలే ప్రాణగత, తత్వవిచారే సర్వగత. గణపతి మునీంద్రులు రమణ మహర్షి వారి యొక్క ఆదేశంతో రచించినటువంటి అద్భుతమైన ఉమాసహస్రం మంత్రశాస్త్ర సమన్వితం. అందులో వారు చెప్పినటువంటి శ్లోకమే అర్చనకాలే రూపగత. అమ్మవారిని అర్చించే సమయంలో అమ్మవారు నిరాకార స్వరూపిణి, సాకార స్వరూపిణిగా, సాకార సవిగ్రహ రూపంతో మనకు కనిపిస్తున్నారు. అష్టభుజి దుర్గా, చతుర్భుజి లలిత. ఏ రూపం మనకి ఇష్టమో ఆ రూపంలో అమ్మవారు మనల్ని అనుగ్రహిస్తున్నారు. కారణం నిరాకార స్వరూపిణి, సాకారమయం మన ముందున్నారు. ఎందుకని? ఒక లక్ష్యం ఉండాలి మనకు. ఒక లక్ష్యం లేకుండా నిరాకార ధ్యానం చేయలేం కనుక. అలాంటి అద్భుతమైన అమ్మవారు అర్చనకాలే రూపకథ. పూజించాలంటే ఒక రూపం ఉండాలి. పాదవ పూజయామి, శిరః పూజయామి, అంటే రూపం కావాలి కదా. అర్చనకాలే రూపగత, సంస్తుతికాలే శబ్దగత. త్రిశుతి నామాలు జపిస్తున్నాం. ప్రతి శబ్దంలోనూ, ప్రతి పదంలోనూ, ప్రతి అక్షరంలోనూ అమ్మవారి యొక్క శక్తి ఉంది. సంస్తుతికాలే శబ్దగత, ఆ శబ్దాన్ని ఉచ్చరిస్తున్నాం. ఆ శబ్దం అమ్మవారి అనుగ్రహం, అమ్మవారి యొక్క శక్తి. చింతనకాలే ప్రాణగత, అధ్యయనం చేశాం, మననం చేసుకుంటున్నాం. ప్రాణశక్తి అద్భుతమైన పవిత్రత పొందుతుంది. ప్రాణశక్తి అద్భుతమైన దివ్యమైన శక్తిగా పరిణమిస్తుంది. తత్వ విచారే సర్వగత. అసలు అమ్మవారి తత్వం ఏమిటి? నిరాకార స్వరూపిణి, కామరూపిణి. యా దేవీ సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత, యా దేవీ సర్వభూతేషు జ్ఞానరూపేణ సంస్థిత, యా దేవీ సర్వభూతేషు ఇచ్ఛారూపేణ సంస్థిత, యా దేవీ సర్వభూతేషు క్రియారూపేణ సంస్థిత, యా దేవీ సర్వభూతేషు ఆత్మరూపేణ సంస్థిత, యా దేవీ సర్వభూతేషు బుద్ధిరూపేణ సంస్థిత. అలాంటి దివ్యశక్తి స్వరూపిణి అమ్మవారు. అంటే తత్వ విచారే సర్వగత. తత్వం తెలుసుకుంటే అమ్మవారు అన్నిట్లోనూ ఉన్నారు, అందరిలోనూ ఉన్నారు, మా అందరినీ నడిపిస్తున్నారు. 55, 56, 57, 58 ఈ 4 శ్లోకాలతో మనకు త్రిశతి అధ్యయన కార్యక్రమం పూర్తవుతుంది. నా విద్య ఇప్పుడు ఇందులో విశేషం ఏంటంటే శ్రీ విద్య విశేషమైన మంత్రోపాసన. యోగ్యత అర్హత ఉన్నవాళ్ళకే చెప్పాలి, లేని వాళ్ళకి చెప్పకూడదు. అర్హత లేని వాళ్ళకి, యోగ్యత లేని వాళ్ళకి చెప్తే చెప్పిన వాళ్ళకి దోషం. అదే చెప్తున్నారు. నా విద్యావేదినే బ్రూయాత్ నా భక్తాయ కదాచన నా శఠాయ న దుష్టాయ నా విశ్వాసాయ కర్హిచిత్. యో బ్రూయాత్ త్రిశతీం నామ్నం తస్యానర్థో మహాన్ భవేత్ ఇత్యాజ్ఞా శాంకరీ ప్రోక్త తస్మాత్ గోప్యమితం త్వయా. నా విద్యా వేదినే బ్రూయాత్ నా భక్తాయ కదాచన న శఠాయ న దుష్టాయ నా విశ్వాసాయ కర్హిచిత్. నా అవిద్యావేదినే బ్రూయాత్ నా అభక్తాయ కదాచన నా శఠాయ నా దుష్టాయ నా అవిశ్వాసాయ కర్హిచిత్. 13పది అయం శ్లోకः. యో బ్రూయాత్ త్రిశతీం నామ్నాం తస్యానర్థో మహాన్ భవేత్ ఇత్యాజ్ఞా శాంకరీ ప్రోక్త తస్మాత్ గోప్యమిదం త్వయా. యః బ్రూయాత్ త్రిశతీం నామ్నాం తస్య అనర్థః మహాన్ భవేత్ ఇతి ఆజ్ఞా శాంకరీ
ప్రోక్త తస్మాత్ గోప్యం ఇదం త్వయా. షోడశపది అయం శ్లోక. ఇక్కడ ఏం చెప్పారు హయగ్రీవ స్వామి గారు? అవిద్యావేదినే నబ్రూయాత్ అగస్త్య. శ్రీ విద్యను ఉపాసించిన వాడికి చెప్పకు. నా అభక్తాయ కదాచన, భక్తుడు కాని వాడికి అసలు చెప్పకూడదు. కదాచన ఎప్పుడు చెప్పకూడదు. పరమనాస్తికుడికి ఎంత ఎలా చెప్తామండి? పాముకు పారిపోస్తే విషంగా మారుతుంది కానీ అమృతంగా మారుతుందా? దాని స్వభావం అది. భక్తుడు కాని వాడికి చెప్పకూడదు. నా శఠాయ, మూర్ఖుడికి అసలు చెప్పకూడదు. నా దుష్టాయ, దుర్మార్గుడికి అంతకంటే చెప్పకూడదు. నా అవిశ్వాసాయ కర్హి, విశ్వాసం లేని వాడికి అంతకంటే చెప్పకూడదు. వాడికి విశ్వాసం లేదు. సంఘనీతి, దైవప్రీతి, పాపభీతి, ఈ మూడు ఉన్నవాడే మానవుడు. పాపభీతి, దైవప్రీతి, సంఘనీతి, ఆ మూడు ఉంటేనే మానవుడు ఉన్నత స్థానం పొందుతాడు. ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరతాడు. ఆ మూడు లేనివాడే దుష్టుడు శఠుడు, అవిశ్వాసి, అభక్తుడు, ఇలాంటివన్నీ వాడికి. అవిద్యావేది, అజ్ఞానంతో ఉన్నవాడు. యో బ్రూయాత్ త్రిశతీం నామ్నాం తస్యానర్థో మహాన్ భవేత్. పొరపాటున వాడిని మంచివాడుగా భావించి పొరపాటున చెప్పాడనుకో, నువ్వు చెప్పావనుకో, ఏమవుతుంది? నువ్వే కాదు, ఎవరైనా సరే చెబితే తస్య అనర్థో మహాన్ భవేత్. వాడికి జరిగే అనర్థం ఇంత అంతా కాదు, అనూహ్యం. ఇది అది నేను చెప్పింది కాదయ్యా, ఇది శాంకరీ ఆజ్ఞా ప్రోక్త, అమ్మవారి ఆజ్ఞ ఇది. తస్మాత్ గోప్యమిదం త్వయా. అంచేత నువ్వు రహస్యంగా ఉంచు. ఇది మంత్రశాస్త్రం, రహస్యంగా ఉంచు. నా విద్యావేదినే బ్రూయాత్, నా భక్తాయ కదాచన, నా శఠాయ నదుష్టాయ, నా విశ్వాసాయ కర్హిచిత్. యో బ్రూయాత్ త్రిశతీనాంనాం తస్యానర్థో మహాన్ భవేత్. ఇది ఆజ్ఞా శాంకరీ ప్రోక్త, తస్మాత్ గోప్యమిదం త్వయా. లలితా ప్రేరితేనైవ మయోక్తం స్తోత్రముత్తమం రహస్యనామ సహస్రాదవిగోప్యమిదం మునే. లలితా ప్రేరితేనైవ మయోక్తం స్తోత్రముత్తమం రహస్యనామ సహస్రాత్ రహస్యనామ సహస్రాత్ అపి గోప్యమిదం మునే. లలితా ప్రేరితేన ఏవ మయా ఉక్తం స్తోత్రం ఉత్తమం రహస్యనామ సహస్రాత్ అపి గోప్యం ఇదం మునే. హే మునే, ఏకాదశపది అయం శ్లోక. హే మునే సంబోధన, ఓ అగస్త్య, లలితా ప్రేరితేన ఏవ మయా ఉక్తం స్తోత్రముత్తమం. అమ్మవారు ప్రేరేపణ చేయడం వల్ల, అమ్మవారు ప్రోత్సహించడం వల్ల నీకు నేను చెప్పాను. అమ్మవారు చెప్పారు నాకు, నీకు వినపడలేదు కనపడలేదు. అమ్మవారు నాకు చెప్పారు, కనిపించారు, చెప్పారు. అగస్త్యుడు అతని భార్య లోపాముద్ర నా భక్తులు, వాడికి చెప్పబోయా త్రిశతి అన్నారు. అంచేత నీకు చెప్పాను. రహస్యనామ సహస్రాత్ అపి గోప్యం ఇదం మునే. అంచేత ఈ రహస్యనామ సహస్రం కంటే కూడా త్రిశతి గోప్యము. లలితా సహస్రనామాలు గోప్యమే, అవి కూడా మంత్రాలే, 1000 మంత్రాలు. కానీ అంతకంటే విశేషమైన మంత్రాలు 300. చాలా జాగ్రత్తగా గోప్యంగా ఉంచాలి. లలితా ప్రేరితేనైవ మయోక్తం స్తోత్రముత్తమం రహస్యనామ సహస్రాదపి గోప్యమిదం మునే. చివరి శ్లోకం 58. ఏవముక్త్వా హయగ్రీవ కుంభజం తాపసోత్తమం స్తోత్రేణానేన లలితాం స్తుత్వా త్రిపురసుందరీం ఆనందలహరీమగ్నమానస సమవర్తత. ఏవముక్త్వా హయగ్రీవ కుంభజం తాపసోత్తమం స్తోత్రేణానేన లలితాం స్తుత్వా త్రిపురసుందరీం ఆనందలహరీమగ్నమానస సమవర్తత. ఏవం ఉక్త్వా హయగ్రీవః కుంభజం తాపసోత్తమం స్తోత్రేణ అనేన లలితాం స్తుత్వా త్రిపురసుందరీం ఆనందలహరీమగ్నమానసః సమవర్తత. ఏవం ఉక్త్వా హయగ్రీవః కుంభజం తాపసోత్తమం
స్తోత్రేణ అనేన లలితాం స్తుత్వా త్రిపురసుందరీం ఆనందలహరీమగ్న మానస సమవర్తత. ద్వాదశపది అయం శ్లోకः. తాపసోత్తమం కుంభజం ఏవం ముక్త్వా హయగ్రీవः. తపస్వి జనులలో తపశ్శక్తి సంపన్నులలో ఉత్తముడు అగస్త్యుడు వారు, కుంభజం. అటువంటి ఆయనకు హయగ్రీవ స్వామి ఏవ ముక్త్వా ఈ విధంగా చెప్పి అనేన స్తోత్రేణ లలితాం స్తుత్వా త్రిపుర సుందరీం, ఈ స్తోత్రం మళ్ళీ ఆయన జపం చేశాడు. అగస్త్యుడు వారు చూస్తుండగానే లలితా త్రిశతి స్తోత్రం చేశారు ఆయన హయగ్రీవ స్వామి వారు. ఆనంద లహరీమగ్న మానస లలితా త్రిశతి నామ మంత్రాలు జపం చేయడం వల్ల కలిగిన అద్భుతమైన ఆనందంలో మునిగిపోయాట. సమవర్తత, అలా బ్రహ్మానంద సాగరంలో అద్భుతమైన లలితా పరాభట్టారికి యొక్క దివ్యమైన రూపాన్ని ఆజ్ఞాచక్రంలో అలా చూస్తూ ఆనందంగా ఉండిపోయాడు. ఎంత అదృష్ట విశేషం ఉంటుందండి. ఏవ ముక్త్వా హయగ్రీవ కుంభజం తాపసోత్తమం స్తోత్రేణ అనేన లలితాం స్తుత్వా త్రిపుర సుందరీం ఆనందలహరీమగ్న మానస సమవర్తత. ఇది శ్రీ బ్రహ్మాండపురాణే ఉత్తరఖండే హయగ్రీవాగస్య సంవాదే లలితా త్రిశతి స్తోత్రం సంపూర్ణం. శంకర భగవత్పాద విరచిత భాష్యమపి సంపూర్ణం. ఇంకో విశేషం ఏమిటంటే, ఈ విశేషమైన వ్యాఖ్యాన గ్రంథాన్ని, అంటే సంస్కృతంలో హయగ్రీ శంకర భగవత్పాద వారు సంస్కృతంలో రాసినటువంటి వ్యాఖ్యానాన్ని తెలుగులో లలితములైన పదాలతో మనకు అందించారు. మన అందరికీ గురువులకు గురువర్యులు ప్రత్యక్షంగా అనుక్షణం అమ్మవారిని ప్రత్యక్షంగా చూసిన వారు, తమ పూజాగృహంలో అమ్మవారిని కూర్చోబెట్టి పూజించిన వారు బాలా త్రిపుర సుందరీదేవిని దివ్యశ్రీ తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు. వారికి నమస్కరిస్తూ సర్వం సంపూర్ణం. సర్వేభ్యః పార్వతీపరమేశ్వర్యోః దివ్యానుగ్రహ ప్రాప్తిరస్తు. శుభం భవతు. స్వస్తి. లలితా త్రిశతి అధ్యయనం పూర్తయింది కదా అని మానకండి, కొనసాగించండి. తత్ఫలితం మీకే తెలుస్తుంది. అనుభవైక వేద్యం. ద్రాక్షాఫలం ఇంత బాగుంటుంది అని మాటల్లో చెప్పగలమా? నజానే తద్రుచిం నజానే. అనుభవైక వేద్యం. ద్రాక్ష పండు ఇవ్వండి, వాడు తింటాడు, అబ్బా ఇంత బాగుంటుందా అంటాడు. ఎంత బాగుంటుందో తిన్నవాడికి తెలుసు. ఆ ఇచ్చినవాడు వాడు ఇచ్చిన ఆ ఫలితాన్ని పొందినవాడికి తెలుస్తుంది. అలా మనం అందరం కూడా లలితాపరా భట్టారిక మాత యొక్క దివ్యానుగ్రహం పొందుదాం. సర్వేత్ర సుఖినః సంతు సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. అందరూ అమ్మవారి అనుగ్రహం పొందండి. సంతోషంగా ఉందాం. ఆయుర్వర్గ భోగభాగ్యాలతో ఇక్కడ ఉన్నంత వరకు సంతోషంగా ఉందాం. అనాయాసన మరణం వినా దైన్యన జీవనం. దేహాంతి తవ సాయుధ్యం దేహిమే పార్వతీపతి. సర్వం శ్రీ పార్వతీ పరమేశ్వర పాదారవిందార్పణమస్తు. శుభం భవతు. స్వస్తి.